ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 16 అక్టోబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, అపారమైన సుఖాన్ని పొందేందుకు మీరు మాతాపితల సన్ముఖంలోకి వచ్చారు. తండ్రి మిమ్మల్ని అపారమైన దుఃఖముల నుండి వెలికి తీసి అపారమైన సుఖాల్లోకి తీసుకెళ్తారు. ప్రశ్న: ఒక్క తండ్రి మాత్రమే రిజర్వ్లో ఉంటారు, పునర్జన్మలు తీసుకోరు. ఎందుకు? జవాబు: ఎందుకంటే ఎవరో ఒకరు మిమ్మల్ని తమోప్రధానం నుండి సతోప్రధానంగా చేసేవారు కావాలి. ఒకవేళ తండ్రి కూడా పునర్జన్మలో వచ్చినట్లయితే అపవిత్రంగా ఉన్న మిమ్మల్ని సుందరంగా అంటే పవిత్రంగా ఎవరు చేస్తారు? కనుక బాబా రిజర్వ్లో ఉంటారు. రెండో ప్రశ్న: దేవతలు సదా సుఖీలుగా ఎందుకుంటారు? జవాబు: ఎందుకంటే వారు పవిత్రులు. పవిత్రత కారణంగా వారి నడవడికలు పరివర్తన చెంది ఉంటాయి. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయి. ముఖ్యమైనది పవిత్రత. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తున్నారు. వారు తండ్రే కాక మాతా పిత కూడా అయినారు. మీరు మా మాతా పితలు, మేము మీ సంతానము అని పాడేవారు కదా. అందరూ పిలుస్తూ ఉంటారు. ఎవరిని పిలుస్తారు? పరంపిత పరమాత్మను. కానీ వారి కృప ద్వారా ఎలాంటి అపారమైన సుఖం ఎప్పుడు లభించిందో వారికి తెలియదు. అపారమైన సుఖం అని దేనిని అంటారో కూడా వారికి తెలియదు. ఇప్పుడు మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఎంత అపార దుఃఖం ఉందో మీకు తెలుసు. ఇది దుఃఖధామం, అది సుఖధామం. మేము 21 జన్మలు స్వర్గంలో చాలా సుఖంగా ఉన్నామని ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మీకు కూడా మొదట ఈ అనుభవం ఉండేది కాదు. మనం ఆ పరంపిత పరమాత్మ మాతాపిత సన్ముఖంలో ఉన్నాము. మేము 21 జన్మల కొరకు స్వర్గ సామ్రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఇక్కడికి వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి కూడా తెలుసుకున్నారు. ఆ తండ్రి ద్వారా పూర్తి సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకున్నారు. మనం మొదట అపారమైన సుఖంలో ఉండేవారం, తర్వాత దుఃఖధామంలోకి వచ్చామని కూడా నెంబర్ వారుగా ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉంటుంది. విద్యార్థికి సదా స్మృతి ఉండాలి, కానీ క్షణక్షణం మర్చిపోవటం బాబా గమనిస్తున్నారు. అందువల్లనే మళ్ళీ వాడిపోతారు. స్థితి బలహీనమవుతుంది. మాయ యుద్ధం చేస్తుంది. ఉండవలసినంత సంతోషం ఉండదు. పదవులు నెంబర్ వారుగా ఉన్నాయి కదా. స్వర్గంలోకి వెళ్తారు, కానీ అక్కడ కూడా రాజుల నుండి పేదవారి వరకు ఉంటారు కదా. వారు పేద ప్రజలు, వారు శ్రీమంతులు. స్వర్గంలోనూ ఉంటారు, నరకంలో కూడా ఉంటారు. ఉన్నతమైన వారు మరియు నీచమైన వారు. అపార సుఖంను పొందేందుకు మనం పురుషార్థం చేస్తున్నాము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులకు అందరికంటే ఎక్కువ సుఖముంది కదా. ముఖ్యమైనది పవిత్రత. పవిత్రత లేకుండా శాంతి సంపదలు లభించవు. ఇందులో నడవడిక చాలా బాగుండాలి. పవిత్రత ద్వారానే మనుషులు నడవడిక బాగుపడుతుంది. పవిత్రంగా ఉండు వారిని దేవతలని అంటారు. మీరు ఇక్కడకు దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. దేవతలు సదా సుఖంగా ఉండేవారు. మనుషులు సదా సుఖంగా ఉండేందుకు వీల్లేదు. దేవతలకు మాత్రమే సుఖం ఉంటుంది. ఈ దేవతలనే మీరు పూజిస్తూ ఉండేవారు కదా. ఎందుకంటే వారు పవిత్రంగా ఉండేవారు. పూర్తి ఆధారం అంతా పవిత్రతపై ఉంది. విఘ్నాలు కూడా ఇందులోనే వస్తాయి. ప్రపంచంలో శాంతి కావాలని కోరుకుంటారు. పవిత్రత లేకుండా శాంతి ఉండేందుకు వీలు లేదని బాబా చెప్తున్నారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయమే పవిత్రత. పవిత్రత ద్వారానే నడవడికలు బాగుపడతాయి. పతితులు గాగుట వల్ల మళ్ళీ నడవడికలు పాడవుతాయి. ఇప్పుడు మనం మళ్ళీ దేవతలుగా అవ్వాలి అంటే పవిత్రత తప్పకుండా అవసరమని అర్థం చేసుకోవాలి.
దేవతలు పవిత్రమైన వారు, అందువల్లనే అపవిత్రత మనుషులు వారి ముందు తల వంచి నమస్కరిస్తారు. ముఖ్యమైన విషయమే పవిత్రత. పిలవడం కూడా, హే పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు. తండ్రి చెప్తున్నారు, కామము మహాశత్రు, దీనిపైనే విజయం పొందండి. దీనిపై విజయం పొందటం వల్లనే మీరు పవిత్రంగా అవుతారు. మీరు పవిత్రులుగా సతోప్రధానంగా ఉన్నప్పుడు సుఖశాంతులు ఉండేవి. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఇది నిన్నటి మాటే. మీరు పవిత్రంగా ఉన్నప్పుడు అపారమైన సుఖం, శాంతి, సర్వస్వము ఉండేవి. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. ఇందులో మొట్టమొదట ముఖ్యమైన విషయం సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వటం. ఇది జ్ఞానయజ్ఞం. ఇందులో విఘ్నాలు తప్పకుండా ఏర్పడతాయని గాయనం ఉంది. పవిత్రతపై ఎంత వేధిస్తారు. అసురీ సంప్రదాయం, దైవీ సాంప్రదాయాలు కూడా గాయనం చేయబడ్డాయి. సత్యుగంలో ఈ దేవతలు ఉండేవారని మీ బుద్ధిలో ఉంది. భలే, రూపం మనుషులది కానీ వారిని దేవతలని అంటారు. అక్కడ సంపూర్ణ సతోప్రధానంగా ఉంటారు. అక్కడ ఏ లోపాలు ఉండవు. ప్రతి వస్తువు లోపరహితంగా సంపూర్ణంగా ఉంటుంది. తండ్రి సంపూర్ణులు కాబట్టి పిల్లలను కూడా అలాగే తయారు చేస్తారు. యోగ బలం ద్వారా మీరు ఎంత పవిత్రంగా, అందంగా అవుతారు. ఈ యాత్రికుడు సదా పవిత్రమైన వారు. వారు నల్లగా ఉన్న మిమ్మల్ని సుందరంగా చేస్తారు. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. అందంగా చేసుకునే అవసరం ఉండదు. సతోప్రధానమైన వారు సౌందర్యవంతులుగానే ఉంటారు. వారే మళ్ళీ తమోప్రధానంగా అవ్వటం వలన నల్లగా అవుతారు. శ్యామసుందర అను పేరు కూడా ఉంది. కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని ఎందుకంటారు? దీని అర్థం తండ్రి తప్ప ఇతరులెవ్వరూ తెలియచేయలేరు. భగవంతుడైన తండ్రి ఏ విషయాలను వినిపిస్తారో ఆ విషయాలను ఏ మనుషులు వినిపించలేరు. చిత్రాల్లో స్వదర్శన చక్రాన్ని దేవతలకు ఇచ్చేశారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురమైన పిల్లల్లారా, స్వదర్శన చక్రం దేవతలకు అవసరం లేదు. వారు శంఖం మొదలైనవి ఏం చేస్తారు? బ్రాహ్మణ పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారులు. శంఖధ్వని కూడా మీరే చేయాలి. ఇప్పుడు విశ్వంలో ఎలా శాంతి స్థాపన జరుగుతూ ఉందో మీకు తెలుసు. దానితో పాటు నడవడికలు కూడా బాగుండాలి. భక్తి మార్గంలో కూడా మీరు దేవతల ముందుకు వెళ్ళి తమ నడవడికలను వర్ణన చేస్తారు కదా. కానీ దేవతలు మీ నడవడికలను బాగు చేయరు. బాగు చేయవారు వేరొకరున్నారు. ఆ శివబాబా నిరాకారులు. వారి ముందు మీరు సర్వగుణ సంపన్నులు అని మహిమ చేయరు. శివుని మహిమయే వేరుగా ఉంటుంది. దేవతల మహిమను గానం చేస్తారు. కానీ మనం అలా ఎలా తయారవ్వాలి? పవిత్రంగా, అపవిత్రంగా ఏది? ఆత్మయే. ఇప్పుడు మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంది. ఆత్మ సంపూర్ణమైనప్పుడు ఈ పతిత శరీరం ఉండదు. మళ్ళీ వెళ్ళి పావన శరీరం తీసుకుంటుంది. ఇక్కడ పావన శరీరం ఉండేందుకు వీలు లేదు. ఎక్కడైతే ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుందో అప్పుడు పావన శరీరం ఉంటుంది. కొత్త ప్రపంచంలో ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు 5 తత్వాలు తమోప్రధానంగా ఉన్నాయి. కనుక ఎన్ని ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి. ఎలా మనుషులు మరణిస్తూ ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్తారు. ఏవైనా ప్రమాదాలు సంభవిస్తే అక్కడ మరణిస్తారు. నీరు, పృథ్వీ మొదలైనవి ఎంత నష్టపరుస్తాయి. ఈ తత్వాలన్నీ మీకు సహాయం చేస్తాయి. వినాశనంలో ఆకస్మికంగా వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. ఇవి ప్రాకృతిక ఆపదలు. వారు బాంబులు మొదలైనవి ఏవైతే తయారు చేస్తున్నారో అది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. వాటిని ఈశ్వర్య ఆపదలని అనరు. అవి మనుషుల ద్వారా తయారైనవి. భూకంపాలు మొదలైనవేవి మనుషుల ద్వారా తయారైనవి కావు. ఈ ఆపదలన్నీ పరస్పరం కలుస్తాయి. భూభారం తగ్గి తేలికైపోతుంది. బాబా మనల్ని ఎలా పూర్తి తేలికగా తయారు చేసి కొత్త ప్రపంచానికి జతలో తీసుకెళ్తారో మీకు తెలుసు.
తల తేలికైనప్పుడు మళ్ళీ చురుకుగా అవుతారు కదా. మిమ్మల్ని బాబా పూర్తి తేలికగా చేస్తారు. అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి. ఇప్పుడు మీ అందరి తలలు చాలా భారంగా ఉన్నాయి. తర్వాత అందరూ తేలికగా, శాంతిగా, సుఖంగా ఉంటారు. ఎవరు ఏ ధర్మం వారైనా అందరికీ సంతోషం ఉండాలి. సర్వులకు సద్గతినిచ్చేందుకు బాబా వచ్చి ఉన్నారని అందరికీ సంతోషం ఉండాలి. స్థాపన ఎప్పుడైతే పూర్తిగా జరిగిపోతుందో అప్పుడు మళ్ళీ అన్ని ధర్మాలు వినాశనమైపోతాయి. మొదట మీ బుద్ధిలో కూడా ఈ ఆలోచనలు లేవు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని మహిమ కూడా ఉంది. మిగిలిన అనేక ధర్మాలను వినాశనం చేసే కర్తవ్యాన్ని ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు. వేరెవ్వరూ చేయలేరు. ఒక్క శివబాబా తప్ప ఇలాంటి అలౌకిక జన్మ, అలౌకిక కర్తవ్యాలు వేరెవరికి ఉండవు. తండ్రి సర్వోన్నతమైన వారు కనుక వారి కర్తవ్యం కూడా చాలా ఉన్నతమైనది. చేసి చేయించేవారు కదా. మీరు జ్ఞానాన్ని వినిపిస్తారు. ఈ సృష్టి నుండి పాపాత్ముల భారాన్ని తొలగించేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. ఏకధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనం కొరకు బాబా వస్తారని గాయనం కూడా ఉంది కదా. మిమ్మల్ని ఇప్పుడు ఎంత ఉన్నతమైన మహాత్ములుగా చేస్తున్నారు. దేవతలు తప్ప మహాత్ములు ఎవ్వరూ ఉండరు. ఇక్కడ అనేక మందిని మహాత్ములు అని అంటూ ఉంటారు. కానీ మహాత్మా అని మహోన్నతమైన ఆత్మలకే చెప్తారు. స్వర్గంను రామరాజ్యమని అంటారు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. కనుక వికారాల ప్రశ్నే తలెత్తదు. కనుక వారిని సంపూర్ణ నిర్వీకారులు అని అంటారు. ఎంత సంపూర్ణంగా అవుతారో అంత అధిక సమయం సుఖాన్ని పొందుతారు. అసంపూర్ణులు అంత సుఖాన్ని పొందలేరు. పాఠశాలలో కూడా కొందరు సంపూర్ణులు, మరికొందరు అసంపూర్ణులు ఉంటారు. వ్యత్యాసం కనపడుతుంది. డాక్టర్ అంటే డాక్టరే కానీ కొందరు వేతనం చాలా తక్కువ, మరికొందరు వేతనం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దేవతలంటే దేవతలే, కానీ పదవిలో వ్యత్యాసం చాలా ఉంటుంది. తండ్రి వచ్చి మీకు శ్రేష్టమైన చదువును చదివిస్తారు. కృష్ణుణ్ణి భగవంతుడని అనరాదు. కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని అంటారు. కృష్ణుణ్ణి నల్లగా కూడా చూపిస్తారు. కృష్ణుడు నల్లగా ఉండడు. నామరూపాలు మారిపోతాయి కదా. ఆత్మ భిన్న భిన్న నామరూప దేశకాలాల్లో అపవిత్రంగా అవుతుంది. ఇప్పుడుదంతా మీకు అర్థం చేయించబడుతుంది. మనం ప్రారంభం నుండి ఎలా పాత్రలోకి వస్తామో మీరు అర్థం చేసుకున్నారు. మొదట దేవతలుగా ఉండేవారు. తర్వాత దేవతల నుండి అసురులుగా అయ్యారు. తండ్రి 84 జన్మల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. దీనిని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి అన్ని రహస్యాలు అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు, నా ముద్దు పిల్లల్లారా, మీరు నాతో పాటు ఇంట్లో ఉండేవారు. మీరంతా సోదరులుగా ఉండేవారు. అక్కడ మీకు శరీరాలు లేవు. అందరూ ఆత్మలుగానే ఉండేవారు. తండ్రి మరియు సోదరులైన మీరు ఉండేవారు. వేరే ఏ సంబంధమూ లేదు. తండ్రి పునర్జన్మల్లోకి రారు. వారు డ్రామానుసారంగా రిజర్వ్లో ఉంటారు. వారి పాత్రయే అలాంటిది. మీరు ఎంత సమయం పిలిచారో అది కూడా తండ్రి తెలిపించారు. ద్వాపరం నుండి పిలవటం ప్రారంభించలేదు. చాలా సమయం తర్వాత మీరు పిలవటం ప్రారంభించారు. మిమ్మల్ని తండ్రి సుఖవంతులుగా చేస్తున్నారు, అనగా సుఖ వారసత్వాన్ని ఇస్తున్నారు. బాబా, మేము మీ వద్దకు కల్పకల్పం అనేకసార్లు వచ్చామని మీరు కూడా చెప్తారు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబా మీతో అంటారు, వారసత్వాన్ని మీరు పొందుతారు. దేహదారులందరూ విద్యార్థులే, చదివించేవారు విదేహి. ఇది వారి దేహం కాదు, వారు స్వయంగా విదేహి. ఇక్కడకు వచ్చి దేహధారణ చేస్తారు. దేహం లేకుండా పిల్లలను ఎలా చదివిస్తారు? సర్వాత్ములకు వారు తండ్రి. భక్తి మార్గంలో అందరూ వారిని పిలుస్తారు. రుద్రమాలను స్మరిస్తారు. పైన పుష్పం, తర్వాత జంట పూస. వారు ఒకే విధంగా ఉన్నారు.
పుష్పానికి ఎందుకు నమస్కరిస్తారో, ఎవరి మాలను తిప్పుతున్నారో కూడా ఇప్పుడు మీకు తెలిసింది. దేవతల మాలను తిప్పుతారా లేక మీ మాలను తిప్పుతారా? మాల దేవతలదా లేక మీదా? దేవతలది కాదు, మాల బ్రాహ్మణులదే. వీరికే తండ్రి కూర్చుని చదువు నేర్పిస్తున్నారు. బ్రాహ్మణుల నుండి మళ్ళీ మీరే దేవతలుగా అవుతారు. ఇప్పుడు చదువుతున్నారు, తర్వాత అక్కడికి వెళ్ళి దేవతా పదవిని పొందుతారు. మాల బ్రాహ్మణులైన మీదే. మీరు తండ్రి ద్వారా చదివి శ్రమపడి మళ్ళీ దేవతలుగా అవుతారు. బలిహారం చదివించేవారిది. తండ్రి పిల్లలకు ఎంత సేవ చేశారు? అక్కడైతే తండ్రిని ఎవరూ స్మృతి కూడా చేయరు. భక్తి మార్గంలో మీరు మాలను తిప్పేవారు. ఇప్పుడు ఆ పుష్పం వచ్చి మిమ్మల్ని కూడా పుష్పాలుగా చేస్తున్నారు, అనగా తన మాలలోని మనులుగా చేస్తున్నారు. మీరు పుష్పాలుగా అవుతున్నారు కదా. ఆత్మజ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది. పూర్తి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. మహిమ మీదే. బ్రాహ్మణులైన మీరు మీ సమానంగా బ్రాహ్మణులు తయారు చేసి మళ్ళీ స్వర్గస్థులైన దేవీ దేవతలుగా చేస్తారు. దేవతలు స్వర్గంలో ఉంటారు, మీరెప్పుడు దేవతలుగా అవుతారు. అప్పుడు అక్కడ మీకు భూత వర్తమాన భవిష్యత్తుల జ్ఞానం ఉండదు. ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీకే భూత వర్తమాన భవిష్యత్తుల జ్ఞానం లభించింది. ఇతరులెవ్వరికీ ఈ జ్ఞానం లభించదు. మీరు చాలా చాలా భాగ్యశాలురు. కానీ మాయ మళ్ళీ మరిపింపచేస్తుంది. మిమ్మల్ని ఈ బాబా చదివించటం లేదు. ఇతడు కూడా మనిషే. ఇతను కూడా చదువుకుంటున్నారు. ఇతను అందరికంటే చివరిలో ఉండేవారు. మొదటి నెంబర్ పతితులైన వారే మళ్ళీ మొదటి నెంబర్ పావనంగా అవుతారు. ఎంత సుఖీలుగా అవుతారు? లక్ష్యం ఎదురుగా ఉంది. తండ్రి మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా చేస్తారు. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. ఒకవేళ నేను ఆశీర్వదించినట్లయితే అందరినీ ఆశీర్వదించాలి. నేను పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు వస్తాను. ఈ చదువు ద్వారానే మీకు అన్ని ఆశీర్వాదాలు లభిస్తాయని తండ్రి చెప్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి ఎలా పరిపూర్ణలో అలా స్వయాన్ని పరిపూర్ణంగా చేసుకోవాలి. పవిత్రతను ధారణ చేసి మీ నడవడికలను బాగు చేసుకోవాలి. సత్యమైన సుఖశాంతులను అనుభవం చేయాలి. సెకండ్ పాయింట్, సృష్టి ఆది మధ్యాంత జ్ఞానమును బుద్ధిలో ఉంచుకొని బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేసే సేవ చేయాలి. మీ శ్రేష్ఠ భాగ్యాన్ని ఎప్పుడూ మర్చిపోరాదు. వరదానము, ధారణా స్వరూపం ద్వారా సేవ చేసి ఖుషి యొక్క ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సత్యమైన సేవాదారి భవ. సేవలో ఉత్సాహంగా ఉండటం చాలా మంచిదే, కానీ పరిస్థితుల అనుసారం మీకు సేవ యొక్క అవకాశం లభించుకుంటే మీ అవస్థ దిగజారకూడదు లేక ఆందోళనలోకి రాకూడదు. ఒకవేళ జ్ఞానం వినిపించే అవకాశం లభించలేదనుకోండి, కానీ మీరు మీ ధారణా స్వరూపం యొక్క ప్రభావం వేస్తూ ఉంటే సేవ చేసినందుకు మార్కులు జమ అవుతాయి. ధారణా స్వరూప పిల్లలే సత్యమైన సేవాదారులు. వారికి అందరి ఆశీర్వాదాలు మరియు సేవకు ప్రతిఫలంగా ప్రత్యక్ష ఫలమైన సంతోషం అనుభూతి అవుతుంది. స్లోగన్, సత్యమైన హృదయంతో దాత విధాత వరదాతను రాజీ చేసుకుంటే ఆత్మీక ఆనందంలో ఉంటారు. అచ్చా, ఓం శాంతి.